ఎందుకురా నీవు శక్తులనంతా చూపిస్తా ఉండవు? నీవు చదువుకోనన్నా, చదువుకొని ఇంకా నిదానంగా నీవు ఆధ్యాత్మికంగా బోదువు. వాళ్ళు లోపల ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మహాత్ములు వాళ్ళు గుర్తుపట్టే పడతారో, మనల్ని చూడకున్నట్టు కూడా ఉంటారు. అది మనం దాని గురించి మనము ఆలోచన చేయకూడదు. అమ్మవారి దర్శనమిచ్చి ఆమె మహాత్ముడాయన. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. స్వామి నమస్కారం. మీరు భరద్వాజ మాస్టర్ గారు మీ దగ్గరకు రాకముందా మీరు అప్పటికే 12 ఏళ్ల వయసు నుంచి మీకు అమ్మవారు కామెడీ. మరి నేను కొన్ని ఫోటో కూడా చూశాను. మీరు చాలా చోట్లేదో అడవుల్లోనే ఎక్కడో ధ్యానాలు చేస్తున్నట్టు అవన్నీ కూడా కొన్ని ఫోటోలు చూశాను. మీరు మాస్టర్ గారు రాకముందర మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడెక్కడిది ఏ ప్రాంతాలకి, ఏ క్షేత్రాలకి, ఏ తీర్థక్షేత్రాలకు వెళ్ళి ఏ సాధనలు చేశారు? ఆ సాధనలు చేయడం వల్ల ఏమన్నా ఫలితం అంటే ఇప్పుడు మీరు అమ్మవారు కనబడుతుంటే మీరు ఒక స్థితిలోకి వెళ్ళిపోయారు. దాని నుంచి మీరు ఆ సాధనలు, క్షేత్రాలు, మహాత్ములు ఎవరైనా కలిసారా? చదవడం వల్ల ఏమైనా ఉపయోగం కలిగిందా? అది కొంచెం చెప్పండి. తప్పకుండా కలిగింది. నేను శ్రీశైలంకి మల్లికార్జున శర్మ అనే నా స్నేహితుడు చైతన్య వాళ్ళ ద్వారా నేను శ్రీశైలం పోయి పూర్ణానంద స్వామి దగ్గర పరిచయమై అక్కడ 2 రోజులు ఉండి వచ్చినాము. వచ్చిన తర్వాత ఎందుకో మళ్ళా శ్రీశైలంకి వెళ్ళాలి, అక్కడ ధ్యానం చేసుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది అని అనుకొని మళ్ళా నేను ఒక్కడినే వెళ్ళి పూర్ణానంద స్వామి దగ్గర చాలా రోజులున్నా. ఆయన కూడా నా జతలో ఆటకేశ్వరానికి వచ్చి ధ్యానంలో ఉండేవాళ్ళము. కొన్ని నిదర్శనాలు అక్కడ నడిచినాయి. ఆ నిదర్శనాలంతా చెప్పకూడదు అని స్వామీజీ గారు అన్నారు. దాన్ని కొంచెము చెప్పలేకపోయినాను. అక్కడ నా గురించి చెప్తే పూర్ణానంద స్వామి గారు అన్నారు, "నీకు 20 ఏండ్లు కఠిన తపస్సు చేసినా కూడా ఇలాంటి శక్తి కలగదు ఎవరికి. అలాంటిది నీకు కలిగింది. నీవు దాన్నే కంటిన్యూ చెయ్యి. ఇంకెక్కడ నీవు పోయిన అవసరం లేదు" అని చెప్పారు. సరే అని నేను అక్కడ కొద్ది రోజులుండి వారితో ధ్యానం చేసుకుంటూ అక్కడ సున్నిపెంట అనే ఒక ఆశ్రమం ఉంది. అక్కడ కొద్ది రోజులు స్వామి దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నా. తర్వాత నేను వచ్చేసిన తర్వాత కొంచెం నాకు ఇంప్రూవ్ అయిందన్నమాట. దాన్నే నేను చేసుకుంటూ పోతుంటే ఇంకా ఒక అర్ధగంట, గంట సేపు ఆ స్థితిలో ఉండిపోతా ఉండిని. అది నిర్వికల్ప సమాధి అని నాకు తెలీదు. నాకు విద్య లేదు. నేను 6వ తరగతే చదివిండేది. దాన్ని నిద్ర మాదిరి అది వచ్చేది. తర్వాత ఆదోనిలో లక్ష్మమ్మవ్వ అనే ఒక జీవ సమాధి ఉంది. ఆమె దగ్గర కొద్ది రోజులు నేను సమాధి దగ్గర 2 రోజులు ధ్యానం చేసుకున్నాను. తర్వాత ఆమె దర్శనమిచ్చింది. ఇచ్చి, "నీవు సాధనలో చాలా పురోగతి చెందాలా, నీవు అలా సాధన చేసుకుంటూ పో" అని నాకు కల్లో చెప్పింది. అక్కడ ఒక 2, 3 రోజులు ఉండి తర్వాత తమిళనాడు వెళ్ళా. ఇంకా కొన్ని చాలా మహాత్ములను నేను చూసిన. శ్రీశైలంలోనే చాలామందిని చూసిన. కాశీలో అఘోరాల దగ్గర కూడా వెళ్ళింటే వారు ధ్యానం చేసుకోనన్నా అని 3 సార్లు అన్నారు ఒక అఘోరి. తర్వాత సరే అని వచ్చేసినాను. వాళ్ళంతా అక్కడ చూస్తే పరిస్థితి, వాళ్ళ శవాల మీద ధ్యానం చేసుకుని శవాల ముందర ఏదో పూజలు చేసుకుంటూ ఉండ్రి. అవి కొంచెం నాకే పట్టలేదు. ధ్యానం వేరే, ఇది వేరే కదా అని నాకు మనసులో ఇదైపోయింది. పోయి నేను మళ్ళా వచ్చేసినాను. వచ్చి ఊర్లోనే ధ్యానం చేసుకుంటా కంటిన్యూగా నిలిచిపోయినాను. స్వామి మీరు శ్రీశైలం వెళ్ళి పూర్ణానంద స్వామి వారి దగ్గర కొంతకాలం ఉన్నారని చెప్పారు కదా! సాధనలో ఉన్నారు. మరి నీకు అప్పటికే అమ్మవారు తనలో కనబడుతుండేది. గుబిటిలో మీకు దర్శనమిస్తుండేది. అలాగే నీకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుండేది. మీకు ఏవేవో వస్తువులు వస్తుండేవి. మరి ఈ వస్తువులు మీరు తొలగించుకోవాలి. ఈ శక్తులు ఇలాంటివన్నీ తొలగించుకోవాలి అన్నీ ఎప్పుడు కూడా మీరు పూర్ణనాథ స్వామిని మీరు అడగలేరు ఆయన్ని? తప్పకుండా అడిగినాను. "ఇట్లా శక్తులు వస్తా ఉన్నాయి స్వామి" అంటే, "అమ్మే ఇస్తా ఉంది కదరా! అమ్మే చూసుకుంటుందిలే, దాని గురించి నీవు ఆలోచన చేయొద్దు. వస్తే ఇవ్వు.
లేకపోతే ధ్యానంలో ఉండు అన్నారు. సరే అని ధ్యానంలో ఉన్నప్పుడు అవి ఒకటి వస్తూ ఉండే. తర్వాత భరద్వాజ గారు వచ్చిన తర్వాత ఆ శక్తులన్నీ లేకోకుండా వారు వేరే స్థితి నాకి కల్పించినారు. ఆ స్థితిలో నేను నిలిచిపోయినాను. అప్పుడు ఇవేమీ రాకోకుండా నిలిచిపోయినాయి. కానీ సమాధి స్థితిలో ఉంటా. ఆ సౌండ్‌ని వింటూ ఉంటా. అంటే మీరు భరద్వాజ మాస్టర్ గారు మీకు పరిచయం కాకముందర మీకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మీరు రకరకాల క్షేత్రాలకు వెళ్ళారు, తీర్థక్షేత్రానికి వెళ్ళారు. కానీ ఈ శక్తులు మీకు తొలగిపోలేదు. తొలగిపోలే. వాళ్ళు కూడా ఏం చెప్పలా. వాళ్ళు కూడా మీకు మాస్టర్ గారి వారు దారి వస్తుందని వాళ్ళకి తెలిసే అందుకని మిమ్మల్ని మీరు ధ్యానం చేసుకుంటూ ఉండమన్నారు. అంతే. అంతే. అంటే మీరు మాస్టర్ గారి పరిచయం మొదల ఈ శక్తులు తొలగిపోయి ఎన్ని క్షేత్రాలకు వెళ్ళినా, ఏ ప్లేస్‌కి వెళ్ళినా భరద్వాజ్ గారి దగ్గర గూడా ఆ విగ్రహం వచ్చింది. ఏ విగ్రహం వెళ్ళారు? లక్ష్మీ విగ్రహము. మాస్టర్ గారు వచ్చి మీకు కొన్ని సాధనలు, కొన్ని మెళకువలు చెప్పిన తర్వాత అప్పటినుంచి క్రమంగా మీకు అమ్మవారిని నమ్మడం మానేశారు అంతేనా? శక్తులు పోయాయి అప్పుడు మీకు. భరద్వాజ్ గారు వచ్చి నీవు ఆ వెలుగులో దర్శనాలిస్తాయి కదా! ఆ దర్శనాల పక్క నీ గమనం ఉంచుకోకుండా నీ ధ్యాసంతా వెలుగుకి, సౌండ్‌కే పెట్టు. అప్పుడు అది తొలగిపోతుంది అని చెప్పినారు. ఆ విధంగానే తొలగిపోయినాయి. స్వామి నాతో సందేహం. మీరు కొన్ని ఫోటోలు మీ పాతవి చూశాను. దాంట్లో ఒక ఫోటో ఎలా ఉందంటే మీ వస్త్రధారణ, మీ జుట్టు ఇవన్నీ కూడా చిన్న వయసులో సత్యసాయిబాబా ఎలా ఉంటారో అలాంటి పోలిక కనబడింది. అంటే మీరెప్పుడైనా అప్పటికే సత్యసాయిబాబా బాగా ఫేమస్ కదా! మీ ప్రాంతంలో వారు చాలా గొప్పవారు, చాలా గొప్ప మహాత్ములు. అప్పటికే వారు విశ్వవ్యాప్తం అయ్యారు. వారిని చూసి మీరేమన్నా వస్త్రధారణ, జుట్టు ఇవన్నీ అనుకరించారా? ఏమన్నా వారిని చూసి ఇలా ఉండాలి, ఆయనలాగా ఉండాలని అనుకరించారా? లేకపోతే వారినేమన్నా దర్శించారా? మీరు అది కొంచెం అది దయచేసి చెప్పండి అందరూ. లేదు. నేను అప్పుడేమి నాకి కటింగ్ ఉండల్లా, బాబా మాదిరి ఉండల్లా అనే అభిప్రాయం ఏం లేదు. నేను మా బంధువుల ద్వారా సత్యసాయిబాబా గారిని దర్శించాలని వెళ్ళినాము. వెళ్ళినప్పుడు ఆయన కిందకే వచ్చి నేను కింద ఉంటే కూర్చొని ఉంటే వచ్చి నా చెక్కు మీద ఇలా పట్టుకొని ఆహ్, "ఎందుకురా నీవు శక్తులనంతా చూపిస్తా ఉండవు. నీవు చదువుకో నాన్నా. చదువుకొని ఇంకా నిదానంగా నీవు ఆధ్యాత్మికంగా బోదువు. దాన్నన్నీ వదిలేసి నీవు చదువుకో" అని చెప్పినారు. సరే స్వామి అని చెప్పినాను. చెప్పి నేను మళ్ళా రమ్మన్నారు. మరుసటి రోజు రమ్మన్నారు. నేను ఇక్కడే వేరే కారణాల వల్ల నేను వచ్చేసినాను. వచ్చిన తర్వాత ఆయన ఆశీర్వాదము ఇచ్చినాడో ఏమో నన్ను ముక్కున్నాడు కాబట్టి నాకేదో ఒక ఉత్తేజంగా ఉండింది. తర్వాత బాబా గారిని 2, 3 సార్లు దర్శనం చేసుకున్నాను గానీ, ఈ విషయం గురించి ఆయనతో చెప్పలే. ఆయన కూడా నన్ను అడగలే. మళ్ళీ మీకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చే అంటే మీరు పర్సనల్‌గా మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? లేదు. పర్సనల్‌గా మాట్లాడలే. మీకెలా అనిపించింది? వారు మీరు దర్శించినప్పుడు ఎలా అనిపించింది మీకు? వారు పైనుంచి వస్తుంది మీతో మాట్లాడేటప్పుడు వారికి అంటే వారి స్థితి గురించి ఎలా అనిపించింది మీకు? ఆయన ఒక మహాత్ముడు అనిపించింది. గొప్ప వ్యక్తి అనిపించింది. ఆయన సాధనా పురుషుడు అనిపించింది. భగవంతుడు ఏమన్నా ఆ అవతారంలో ఉన్నాడేమో అని నాకి అభిప్రాయం కలిగింది. మేము భగవంతుని మాదిరినే ఆయన్ని చూసుకున్నాం. ఇప్పుడు ఈ సత్యసాయిబాబా గారిని మీరు దర్శించింది భరద్వాజ మాస్టర్ గారు కలిసిన తర్వాత భరద్వాజ మాస్టర్ గారిని భరద్వాజ్ గారి కలవకుండా ముందే స్టార్టింగే సత్యసాయి బాబాని కలిసిండింది. అని మీకు అమ్మవారు అనడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఆయన విగ్రహాలు ఇస్తా ఉండు గదా! నాకే అట్లా వస్తున్నాయి గదా! ఏమి సమాచారం అని అడగడానికే బాబా గారి దగ్గరికి వెళ్ళాను. "నీకెందుకురా ఇవన్నీ? నీ చదువు రాదా?" చెప్పారా మా స్థితి ఇలా లేదు. ఏం చెప్పలేదు. ఆయనంత ఆయనే చెప్పినాడు. ఆయనే మీ దగ్గరికి వచ్చా? అవును. పైనుండి కిందకొచ్చినారు. మామూలుగా భక్తుల దగ్గరకొస్తాడు. నేను కూర్చోనుంటే అప్పుడు నన్ను లేపి ఆయన ఇదంతా చెప్పిన. మీ పేరేమైనా పిలిచారంటే మీ పేరేమైనా చెప్పారా ఆయన? లేకపోతే మామూలుగా ఈ విషయం గురించి మాత్రం లేదు. ఈ విషయం గురించి చెప్పినారు. ఇంకేమన్నా మీకు సత్యసాయిబాబా గారితో మీకు ఇంకేమైనా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలున్నాయి. ఆయన మహానుభావుడు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు నాకు ఒకసారి కనబడుతుండే. అంతవరకునే గాని మళ్ళా ఏమీ కనబడలే. స్వామి ఒక చిన్న సందేహము. మీరు భరద్వాజ మాస్టర్ గారు షిరిడీలో బాబా గారు ఈయన సాధనలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఏదైతే ఇలా మహిమలు మహిమ ఎవరు చూపిస్తున్నాడు. వెళ్ళి అతనికి
సవరణలు చెప్పు, ఏదైనా అతని సాధన మార్గంలో చెప్పు అని చెప్పారు. వరదరాజ మాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చారు. మీ ఊరు తెలుసుకొని వాళ్ళ మల్లికార్జున శర్మ అనే ఆయనతో తెలుసుకొని వచ్చారు. దానికి ముందర ఇందాక ఇది చెప్పారు, కొంతమంది మహాత్ముల్ని దర్శించాను, కొన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళాను, కొన్ని తీర్థక్షేత్రాలు వెళ్ళాను, కొన్ని సాధనలు చేశానని చెప్పారు. అలాగే దాంతోపాటు మాయమ్మ కూడా నేను దర్శించుకున్నాను అని ఇందాక ఒక మాట అన్నారు. ఆ మాయ అమలి, ఆ గొప్ప మహాత్మురాలిని మీరు ఏ సందర్భంలో వెళ్ళి దర్శించుకున్నారు? ఎక్కడ వెళ్ళి దర్శించుకున్నారో ఆ వివరాలన్నీ కాస్త ప్రేక్షకులతో పంచుకోమని మనవి. నేను శబరిమలైకి పోయినప్పుడు మాలేసుకొని శబరిమలై దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కన్యాకుమారికి వెళ్ళాము. ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని నేను విచారించినాను. నేను ఎక్కడ పోయినా మహాత్ములు ఉన్నారా, మహాత్ములు ఉన్నారా అని విచారించేవాడిని. ఉంటే వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేవాడిని. అక్కడ కన్యాకుమారిలో వెళ్ళాను. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారనమాట. ఈ మహాత్ములు ఎవరన్నా ఉన్నారా అంటే, అక్కడ ఉన్నారు, మీరు చూడండి అని చెప్పారు. మేము అలా వెళితే ఒక బజార్‌లో కుక్కలన్నీ ఉన్నాయి ఒక దగ్గర. ఏమన్నీ కుక్కలు ఇలా ఉన్నాయని అక్కడికి వెళ్తే ఆమె మధ్యలో కూర్చొనుంది. ఆమె భిక్ష తెచ్చిందంతా కుక్కలకేసుకొని ఆనందపడేది. తర్వాత మార్నింగ్ అనుకుంటా నేను, పొద్దు కొ మునుగ పుడతా ఉందన్నమాట పొద్దు. పుట్టేటప్పుడు సరిగ్గా మేము అట్లా పుట్టి ఒక కొంచెం ఎక్కింది సూర్యభగవాను. అక్కడికి పోతే ఆమె మా ఇంట వచ్చి సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళింది. కనబడుకున్నంత సేపు వెళ్ళిపోయింది. మళ్ళా కాసేపు ఏమి ఇట్లా వెళ్ళిపోయానే అంటే అక్కడ అడిగినాము. ఏమి ఆమె సముద్రంలో పోయింది గదా! ఏమంటే ఆమె అంతే సముద్రంలోకి వెళ్ళిపోతుంది, నడుచుకొని వచ్చేస్తా ఉంటుంది. ఆమె దినము ఆ పని చేస్తుంది అని చెప్పారనమాట. సరే మేము వెయిట్ చేసినాము ఒక అరగంట. వెయిట్ చేసి నడుచుకుంటూ వచ్చి వాటిని ఎండ్రకాయలంటారు మా ప్రాంతంలో. అది తీసుకొనొచ్చి కుక్కలకేసేసిందనమాట. అవి చనిపోయిండేవో, బతికిండేవో తెలీదు. కుక్కలకేసేసి తర్వాత ఒక రూమ్‌లోకి పోయి వాకిలేసుకుంది. ఎవరిని రానీదు, ఎవరు కూడా అది సాహసించరు ఆమెని దర్శనం చేసుకునేకి. మేము పోతానే ఆమె వాకిలి తెరిచిందనమాట. వాకిలి తెరిచి మంచం మీద కూర్చోంది. మేము సైగ చేసింది రమ్మని. ఆమె భాష మాకు తెలీదు. బెంగాలీలో ఏదో మాట్లాడేదామె. రమ్మనింది ఇట్లా. పోయాము. పోతే కాళ్ళు ఇట్లా ముందరికి చాచి ఇచ్చింది. కాళ్ళు సేవ చేయాలని బాగా సేవ చేశాము. చేసిన తర్వాత ఆశీర్వదించింది. ఆశీర్వదించి నీవు అదేమో తమిళ్‌లో చెప్పింది. వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చెప్పినారు. "నీవు బాగా ధ్యానం చేసుకోవాలా" అని చెప్పిందమ్మా. మీకెంత అదృష్టమో అని వాళ్ళు మమ్మల్ని నమస్కారం చేసేకి మొదలుపెట్టినారు. మీరు ఆమె దర్శనం చేసుకున్నారు. మీ చేతులు మాకు అందించండి చాలు అని వాళ్ళు చాలా ఇది మళ్ళా ఆమె వాకిలేసేసుకుంది రూమ్‌లో. మళ్ళా మాకు దర్శనం ఇవ్వలే. మేము వచ్చేసాం. అంటే మీరు సుమారు ఎన్ని కార్యక్రమాలు అమ్మ సన్నిధిలో ఉండరా మీరు? ఒక 3/4 గంట ఉంటాం. అంటే మీరు ఉదయం వెళ్ళారా? హ్మ్. ఉదయం వెళ్ళంగానే ఆమె సముద్రంలోకి ఎగిరిందా? సముద్రంలో నడుచుకుంటూ పోయింది మేము చూసినట్లుగానే. మీరు చూసారా? ప్రత్యక్షంగా చూసాం. చూసి మరి తర్వాత కొంచెం తర్వాత కూర్చున్నా. నడుచుకుంటూ వచ్చి రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఏదో ఎప్ తీసుకొచ్చి అట్లేసేసిందన్నమాట. అక్కడ కుక్కలు అవి తింటా ఉండే. అవి చనిపోయినావో, బతికినావో తెలీదు. మళ్ళా మేము ఇక్కడ ఆమె దర్శనం చేసుకుంటే చాలు అని పోతే వాకిలేసా. కొంచెం ఇదైపోయా. అయ్యో! వాకిలేసేసినే దర్శనం చేసుకొని మాట్లాడింటే బాగుండు అని ఆశ. కాసేపు అట్లే వెయిట్ చేసినాము. తర్వాత ఆమె తెచ్చింది తలుపు. అప్పుడు పోయి దర్శనం చేసుకొని స్వామికు మీరన్నారు కదా ఆమె. మీరు మొదటి చూసినప్పుడు అమ్మ మధ్యలో ఉన్నారు, చుట్టూ కుక్కలున్నాయన్నారు. అవును. అలాగే సముద్రంలోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా కుక్కలున్నాయన్నారు. అవును. సుమారు ఎన్ని కుక్కలుంటాయి ఆమె చుట్టూ, ఆమె చుట్టూ? ఒక 10, 15 దాకా ఉంటాయి సార్. నేను లెక్క పెట్టలే. ఉన్నాయి. 10, 15 పైన కుక్కలు చుట్టూ ఉన్నాయి. అమ్మ వాటికి పెడుతూ ఆమె సంతోషపడుతుంది. ఆమె కుక్కలంటేనే ఆమెకిష్టము. ఇందుకు స్వామి చాలా ఫోటోలు చూసాను. చాలా ఫోటోలు అమ్మ చుట్టూ చాలా కుక్క ఉన్న ఫోటోలు చాలా చూసాను నేను. అవునా? చాలా చూసాను. అమ్మ చుట్టూ మొత్తం చుట్టూ ఆమె అంగడికి పోతే బ్రెడ్ ఇచ్చేవాళ్ళు. ఆ బ్రెడ్‌ని తీసుకొని వాళ్ళు ఆవిడకేసారు. ఆమె ఏం తింటుందో తెలీదు. మీరు ఆ ఒక్కసారే మాయనం దర్శించారా? మళ్ళీ ఎప్పుడైనా దర్శించారా? లేదు. ఒక్కసారి. మేము వివేకానంద స్టాచ్యూ ఉంది సముద్రం దగ్గర. అక్కడ పోయి ధ్యానం చేసుకుందాము అని పోతే ఈమె దర్శనమైంది. కుక్కలుండి అంతా దర్శనమైంది. ఎవరో చెప్తే అక్కడ ఉన్నారు చూడండి అంటే చూస్తే ఉంది. మేము కాసేపు అట్లే చూస్తూ నిలబడితే మెల్లిక దిగిందనమాట సముద్రంలోకి. మునిగిపోతుందేమో అని అనుకున్నాము.
లేదు ముందుకు పోలే, నడుచుకుంటూ ఆ టార్చు పక్కేంటి సీదా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి సీదా నడుచుకుంటూ వచ్చేసింది. నడుచుకుంటూ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పోయిందేమో సముద్రంలో. ఒక మునిగిపోలే. మాకు కనబడుతా ఉంది. దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత నడుచుకుంటూ వచ్చేసింది. వచ్చి మళ్ళా కుక్కలకేమో తెచ్చి ఏసేసింది. స్వామి, మీరు ఇంకా ఏ అవధూతల్ని దర్శించుకున్నారో, ఏ మహాత్ముని దర్శించుకున్నారో కాస్త చెప్తారా? కర్నూలులో రామరెడ్డి తాత అనే మహాత్ముడున్నాడు. ఆయన దిగంబరి. నా స్నేహితుల ద్వారా మల్లికార్జున శర్మ నరసింహస్వామి వాళ్ళ స్నేహితుల ద్వారా మేము స్వామిని దర్శనం చేసుకున్నాము. ఆయన ఊరికే బీడీలెప్పుడు తాగేవాళ్ళు. నేను బీడీ అంటించి పెడితే నోట్లోకి ఆయన నవ్వుకుంటూ బీడీ తాగినాడు. వేరే వాళ్ళు పెడితే థూ థూ అని ఉంచేసేవాడు. మేము పెడితే ఆనందంగా ఉండేవాడు. "ఏం స్వామి ఇదంతా" అని నేను ప్రశ్నిస్తే, "ఏయ్ చూప్ చూప్" అన్నాడు. "ఏం మాట్లాడొద్దా" అనేటట్లా అట్లా అన్నాడు. సైగ చేసినాడు. ఎక్కువ ఏమి మాట్లాడలే. ఆయన దగ్గర కూడా ఒక రోజు 2 రోజులు మేము ధ్యానం చేసుకుంటూ ఉన్నాను నేను. అప్పుడు మరి మీ తాతగారికి కూడా అంటే వీళ్ళందరూ చాలా గొప్ప మహాత్ములు అవధూత కదా! మీకు అప్పటికి ఇంకా మీకు ఆ శక్తులు ఉన్నాయిగా, ఆ సందర్భం మీకు ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఇప్పుడు అడగలేదు మీరే తాతగారిని ఇలా "ఏం అది శక్తులు ఉన్నాయి, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది" అనలేరు ఆయన. లేదు అడగలేదు. ఆయన మాట్లాడేవాడు కాదు కదా! మాట్లాడనే మాట్లాడడు. మౌనం, మౌనం. ఛీ! ఛూ! అనేవాడు అంతే. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు. స్వామి, తాతగారు ఎలా ఉన్నారు? అంటే ఇది చూసినప్పుడు ఎలా తీర్చారు? ఎలా కాస్త ఒకసారి చెప్తారా? ఆయన దిగంబరి మహాత్ముడు సిద్ధపురుషుడు అనిపించింది నాకే. ఎందుకంటే కూర్చుంటాడు 3 రోజులైనా. మల విసర్జన లేదు. ఆయన ఏమి లేదు. అట్లే కూర్చుంటూ ఉండేది. బీడీలు తాగుతూ ఉండేది. ఆయన జ్ఞానమే వేరే. అవధూతుల జ్ఞానం వేరే గదా! ఆ విధంగా ఉండేవాడు. ఎవరొచ్చినా పట్టించుకుంటాంలే. వాళ్ళ పక్క కూడా చూస్తుంలే. ఎవరో కొద్ది మందిని మాత్రం ఇట్లా చూసేవాడు. తర్వాత రాంగ కొద్ది రోజులైన తర్వాత జనాలు పోయేది, వచ్చేది చేసిన తర్వాత ఆయన్ని పిలుచుకొని పోయేది. ఇదంతా చేసినారు. అప్పుడు ఆయన కొంచెము బాగా మాట్లాడి చూసేది అది చేసేవాడు. మీరు సుమారు 2 రోజులు ఉన్నాను తాతగారి సన్నిధిలో. అవును. తర్వాత మళ్ళీ ఇప్పుడేదో వారిని దర్శించడం జరిగింది. 2 సార్లు దర్శించినాను. ఆ! అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే. కర్నూలులో వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకెక్కడైనా దర్శించావా వారిని? హిందూపురంలో ఒక్కసారి దర్శించినాం. ఎందుకొచ్చేసావు హిందూపురం? వాళ్ళు సాయిబాబా గుడి ప్రతిష్టాపనకు ఏమో తీసుకొచ్చారు. అప్పుడు దర్శనం చేసుకున్నాం. అంటే ఎందుకయ్యారు స్వామి? ఇప్పుడు సామాన్యులు వేరు. మీరు అప్పటికే కొంచెం సాదా మార్గంలో ఉన్నారు. అవునా? సాధనలో ఉన్నారు. అవును. ఇప్పుడు మామూలు మనిషి ఆలోచించలేరు. మీరు ఈ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ దిగంబరే కదా! అవును. మీకు కొంత సాధనలో ఉన్నవారు ఇంకో సాధనా మార్గం రుచి తెలుస్తుంది కదా! తెలుస్తుంది. వాస్తవికత మాకు చెప్పలేం. కానీ నీకెలా అనిపించింది ఆయన ఆయన అవధూత అనింది, అవతార పురుషుడు అని కూడా నాకు అర్థమైంది. నేను ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు లోపల ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మహాత్ములు వాళ్ళు గుర్తుపట్టే పడతారు. మనల్ని చూడకున్నట్టు కూడా ఉంటారు. అది మనం దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. వాడు దర్శనం చేసుకోవాలా. వాళ్ళు మహాత్ములు, అవతార పురుషుడు. మీరు ఆయన సన్నిధిని ఎలా ఉపయోగించుకున్నారు? తాతయ్య గారి రామిరెడ్డి తాతయ్య గారి సన్నిధిలో ఏం చేశారు? ఎలా ఉపయోగించు ధ్యానం చేసుకున్నాం. ఆయన దగ్గర చాలా సేపు ధ్యానం చేసుకున్నాము. ఆయన వచ్చినోళ్ళంతా బీడీలు ఇస్తా ఉంటే నేను కూడా బీడీ ఇచ్చి అంటిస్తే నవ్వుతా తృప్తిగా ఏదో ఒక ఆనందంతో తాగినారు. అదే నాకే సంతోషం అనిపించింది. స్వామి, మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గంలో ఉన్నారు. మీరు వివిధ మహాత్ముల్ని మీరు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అలా ఇంకా ఎవరైనా మహాత్ములు ఎవరవుతారో మీరు దర్శనం చేసుకున్నారా? నాంపల్లి హైదరాబాద్‌లో నాంపల్లి బాబా అని మా స్నేహితుని ద్వారా తెలిసింది. అక్కడికి పోతే ఆయన ఊరికే పండుకొని ఉండేవాడు. సిగరెట్ తాగేది, పారేసేది. ఏటేటో అన్నీ పెట్టుకొని నంబర్‌లు అవన్నీ చేసేవాడు. ఏమప్పా ఏమన్నా పిచ్చా? ఏమి ఈయనకి పిచ్చి మాదిరి ఉన్నాడు అని నాకు సందేహం కలిగి అక్కడ ధ్యానంలో కూర్చున్నారు. అమ్మవారు దర్శనమిచ్చి ఆమె మహాత్ముడాయన. ఆయన సిద్ధపురుషుడు. ఆయన దగ్గర ధ్యానం చేసుకో అని నాకొక వాక్కు వినబడిసింది ధ్యానంలో. అప్పుడు నేను అక్కడ చాలా సేపు ధ్యానం చేసుకుంటే నన్ను చూసి చల్ చల్ అన్నారు. సరే అని కాసేపు ఉండి వచ్చేసినాము. అక్కడ ఉండేవాళ్ళు
చాలా సేపు నుండి ఉన్నావు నువ్వు. ఆయన పిచ్చి ఎక్కితే కొడతాడు గూడా. నీవు వెళ్ళండి" అన్నారు. సరే అని నేను నమస్కారం చేసి వచ్చేసినాను. తర్వాత భరద్వాజ మాస్టర్ గారు కలిసిన తర్వాత మాస్టర్ గారు కూడా చెప్పినారు, "ఇట్లా ఆయన ఉన్నాడు మహాత్ముడు. మీరు పోతే వెళ్ళిరండి ఒకసారి" అన్నారు. నేను చెప్పినాను, "వెళ్ళి వచ్చినాను స్వామి" అని. "ఇంకోసారి దర్శనం చేసుకోండి" అన్నారు. సరే అప్పుడు పోయి నేను దర్శనం చేసుకొని అప్పుడు శాంతంగా ఉన్నారు. కొంచెము నే ఆరోగ్యం బాగలేకనో ఏమో కొంచెము ఆయన ఎక్కువ మనుషులతో చూడకుండా ఉన్నారు. అదే నాకు తర్వాత నన్ను చూసినారు. అదే నా ఆశీర్వాదం అని నేను వచ్చేసిన. స్వామిజీ రాంబాది ఆర్ హైదరాబాద్ ఎక్కడ దర్శనం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ దగ్గర దర్శనం చేసుకున్నా. నాంపల్లి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ దగ్గర దర్శనం చేస్తున్నారు. అప్పుడు నాంపల్లి బాబా ఎలా ఉంది? దిగంబరి అతని వస్త్రాలు లేదు, ఏదో ఒక రగ్గు కప్పుకొని ఉంటా ఉండే. ఒక బెడ్‌షీట్ కప్పుకొని అంతా గడ్డము అంతా తిరగగట్టి ఉండే. అంతా మంచి ధ్యాన స్థితిలో ఉన్న కన్నులు మాత్రం వెలిగిపోయి ఇలా చూస్తే ఏదో ఒక కాంతి వచ్చినట్టుగా ఉండేది. అట్లా నన్ను చూసినారు 2 నిమిషాలు. అదే నాకు తృప్తి అనిపించి నేను వచ్చేసా. స్వామి, మీరు ఇంకా ఎవరైనా మహాత్ములు గాని, లేదంటే వారి సమాధుల్ని గాని, ఏదైనా దర్శనం చేసుకోవడం జరిగిందా? దాని దాని గురించి కాస్త చెప్పండి. నేను స ఇక్కడ తమిళనాడులో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అని ఉన్నారు. వాళ్ళు సేలం నుండి కరూరుకు వెళ్ళి, కరూరు నుండి నెరూరు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ కావేరీ నది పారుతా ఉంటుంది. అక్కడ వారు సమాధి చెంది కొన్ని ఏండ్లయిపోయింది. వాళ్ళు ఆ సమాధి గురించి స్నేహితుల ద్వారా విన్నాను. అక్కడ పోయి ధ్యానం చేసుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి. అక్కడ ఆధ్యాత్మికంగా ఒక ఇది నడుస్తుంది అని చెప్తే, నేను కొంచెం స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాను. సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి. అక్కడ సమాధి దగ్గర కూర్చుంటే 3 అవర్స్ ఓంకారం వినబడిసింది సమాధి నుండి. ఏమిది ఓంకారము నాలో వినబడుతా ఉందా? సమాధిలో వినబడుతుందా? నాకు మామూలుగా వినబడుతూ ఉంది కదా! అదేనా ఏమి అని నేను పరీక్ష చేస్తే, లేదు, స్వామి సమాధి నుండి ఓంకారము అనే శబ్దం వినబడింది. ఆ శబ్దము, నాకు వినబడే శబ్దము ఒకే రకంగా ఉన్నాయి. అప్పుడు నేను అక్కడ చాలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాను. దాన్ని ఏకాగ్రతగా చూసుకుంటూ. అప్పుడు వాళ్ళ దర్శనం ఏం కాలే. కొన్ని సందేహాలొచ్చినాయి. నీకు మంచిదైతుంది. ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని నేను అనుసరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాను. నేను 1 ఇయర్‌కు, 2 ఇయర్స్‌కి సమాధి దర్శనం చేసుకొని, అక్కడ ధ్యానం చేసుకొని ఎంతో తృప్తి పొంది వస్తున్నాను. కొందరు స్నేహితులను కూడా నేను అక్కడికి తీసుకెళ్ళినాను. వాళ్ళ అనుభూతులు కూడా చెప్తారు. ఇక్కడ భలే వైబ్రేషన్ ఉంది సమాధి. ఇక్కడ కూర్చుంటేనే ఏదో లోకానికి పోయినట్లుంది స్వామి అని నన్ను చాలామంది చెప్పినారు. అట్లా ఉంది. కొన్ని కోరికలు కూడా నెరవేరుతా ఉన్నాయి అక్కడికి పోయి చేసుకుంటే. అక్కడ చిన్న సమాధి. ఆ సమాధి నుండి అంత మహాత్యం చూపుతున్నాడు. చాలా మహాత్ముడు. ఆయన గురించి చరిత్రలు కూడా చాలా రాసినారు. ఆయన రామభక్తుడు అని అనిపిస్తుంది నాకే. ఆ సౌండ్ అట్లా వస్తా ఉంటుందన్నమాట. అని వస్తా ఉంటుంది. అది నాకే కలిగిన అనుభవమే. నేను అక్కడికి ఎప్పుడూ వెళ్తా ఉంటా. మీరు కూడా ఒక్కసారి అవకాశం ఉంటే దర్శనం చేసుకుంటే మంచిదని మిమ్మల్ని నమస్కరిస్తాను. స్వామి, మీరు ఇంకా ఎవరైనా దర్శించిన మహాత్ముల గురించి ఒక్కసారి మా ప్రేక్షకులతో పంచుకోండి ఒకసారి. నేను కంచి మహాస్వామిని దర్శనం చేసుకున్నాను అనంతపురంలో. అప్పుడు ఇంకా తొలి దశ, ధ్యానం తొలి దశ. అప్పుడు వాళ్ళు చాతుర్మాస్య వ్రతం చేసేవాళ్ళు. వాళ్ళు భూమిలో పోయి ఆ రూమ్‌లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. మార్నింగ్, సాయంత్రం మాత్రము భక్తులకు దర్శనం ఇచ్చేవారు. అది కొంచెం మాత్రం అర్ధము గొంతులో నుండి వచ్చి దర్శనం ఇచ్చేవారు. అప్పుడు నేను అకస్మాత్తుగా స్నేహితులు మాటిని పోయినాను దర్శనం చేసుకునేకి. ఆయన ప్రత్యేకంగా నన్ను చూసి, "నీవు అమ్మ", అది తమిళ్‌లో ఏమో అన్నారు, "అమ్మ బిడ్డ నీవు ధ్యానం చేసుకో. నీవు ముందు బాగా ఇంప్రూవ్ అయితావు. నీది నీవు తెలుసుకుంటూ ఉంటావు" అని చెప్పినారు తమిళ్‌లో. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినారు ఈ విధంగా నిన్ను అని. "నీకెట్లా ఇదంతా అబ్బింది" అని అక్కడ చుట్టూ అడిగినారు. ఏమో మహాత్ములు చూడాలనుకున్నాను. ఆయన రప్పించుకున్నాడు నన్ను. లేకపోతే నాకు తెలీదు.
అని ఆయన దర్శనం చేసుకొని నా ఆశీర్వాదం చేసి మళ్ళా గుంతలోకే వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆయన వ్రతం చేసుకున్నాడు. మళ్ళా నా అంతట నేను వచ్చేసినాను సార్. ఒక్కరోజు మాత్రం దర్శనం చేసుకున్నాను. అంతే. అప్పుడు దర్శనం చేసుకుంది. మళ్ళా స్వామివారిని ఎప్పుడూ దర్శనం చేసుకోలే. స్వామి, మీరు శివనామం దగ్గరికి వెళ్ళారని చెప్పారు కదా! అవును. అసలు శివనామ దగ్గరికి మీరు ఎందుకు వెళ్లారు? దేనికోసం వెళ్లారు? ఎవరు అని చెప్పారు? అవన్నీ దయచేసి ప్రేక్షకులందరితో పంచుకోమని నేను ఆశిస్తున్నా. నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు పెళ్లి విషయం అడుగుదామని వెళ్ళాను. భరద్వాజ్ మాస్టర్ గారు అమ్మని అడిగి నీ పెళ్లి చేసుకో. అంతకు ముందే చెప్పాను నేను ఋషికేశ్ గాని, హిమాలయాలు గాని వెళ్ళిపోతాను స్వామి. ధ్యానంలో నాకి కొంచెం ఆటంకాలు కలుగుతా ఉన్నాయి. ఆటంకాలంటే ఏం లే 3 గంటలు, 4 గంటలే కలుగుతా ఉంది. నేను 24 అవర్స్ ఆ ధ్యానంలో ఉండాలని నా కోరిక. దాని విషయం నేను భరద్వాజ్ గారిని అడిగితే వాళ్ళు అమ్మవారిని అడిగి నీవు తీస్ తరువాత వచ్చేయని గోపాలకృష్ణ అనే వాళ్ళ దగ్గర నన్ను పంపించినారు. వాళ్ళ ద్వారా నేను వెళ్ళినా. అమ్మవారు అప్పుడేం చెప్పలే. ఊరికే మౌనంగానే ఉండి మౌనంగా చూసినాము. అప్పుడు సంభాషణ కూడా ఏమి లేదు. దర్శనం చేసుకొని వచ్చేసినాము. వచ్చిన తర్వాత నేను అట్లా మాస్టర్ గారికి మళ్ళా పోలే. ఊరికొచ్చేసినాను. ఊరికొచ్చిన తర్వాత నేను ఒక్కడే కొద్ది రోజులైన తర్వాత నేను ఒక్కడే వెళ్ళి అక్కడ పోతే అమ్మవారు ఇంకా అప్పుడు గుర్తుపట్టి నన్ను తన కుటీరంలోకి పిలుచుకొని పోయి రాత్రి 1 గంటలో పిలుచుకొని పోయి నాకు జ్ఞానోదయం చేసి, "నువ్వు ఇంకా కొద్ది రోజుల్లో నీ రుణానుబంధం ఉంది నాన్న. నీవు ఆ రుణాలన్నీ తీర్చుకోవాలా. ఆరోగ్యపరంగా కూడా నీవు చాలా అనుభవించేవి ఉన్నాయి. నీవు వాటినన్నిటిని అనుభవిస్తూ, నీవు సాధన చేసుకుంటూ, నీవు పెళ్లి చేసుకో. పెళ్ళికి, సాధనకి సంబంధం లేదు. పెళ్లి సంసారం రుణానుబంధం ఉంది కాబట్టి నీకు అది నడుస్తుంది ప్రాపంచికంగా. ఇది ఆధ్యాత్మికంగా ఇది వేరే. ఈ రూట్ వేరే. నీ జన్మ సార్థకం కోసం ఇది. పెళ్లి చేసుకున్నోళ్ళు జన్మ సార్థకం అయ్యలేదు అనేది అబద్ధము. ఆ దావ్ అదే. ఈ దావ్ ఇదే" అని అమ్మవారు డీటెయిల్‌గా చెప్పినారు. చూపినారు కూడా. జన్మల వృత్తాంతం చూపినారు. అప్పుడు నాకు జ్ఞానోదయమయ్యి సరే అని నేను వాపసు వచ్చేసినాను. మళ్ళా నేను అమ్మని ఇంకొకసారి కలిసినాను. అప్పుడే అమ్మ కొంచెం మెత్తగయింది. అయినా పెళ్లి అయిన తర్వాత నేను ఒకసారి వెళ్ళొచ్చినాను. తర్వాత మొన్న సమాధి అయిన తర్వాత ఒకసారి వెళ్ళొచ్చినాను. నేను అమ్మవారి దగ్గరికి పోయి జ్ఞానోదయం ఇచ్చేటప్పుడు కొన్ని విషయాలు చెప్పింది. "నీవు నాన్న చాలా ఆరోగ్య విషయము చాలా అనుభవించాలా. చాలామంది రుణాలు కూడా నీవు తెంచాల్సొస్తుంది. మీ కుటుంబ రుణాలు కూడా చాలా నీ మీదున్నాయి. అవన్నీ నీవు నీ ద్వారానే నడిసే ఇదుంది. అవన్నీ నడుపుకుంటూ నీవు నీ శరీర ఆరోగ్యాన్ని చూసుకుంటూ చాలా చాలా అనారోగ్యంగా నీవు వెనకటి జన్మ పాపం వల్ల ఉన్నాయి. ఆ పాపం ఏం చేసినాను కూడా నేను అడిగినాను. అవంతా ఎందుకు నాన్న నీవు అనుభవించు" అని అనిందమ్మ. అప్పటి నుండి నాకు డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. అయినా అమ్మవారి మీదే నీవు చెప్పింది కరెక్ట్ అని దాన్ని అనుభవించిన. మళ్ళా నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. ఏమి లేదు. అయినా గానీ హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు కూడా అమ్మవారిని తెలుసుకుంటూ అమ్మా మీరు చెప్పింది కరెక్ట్ అయింది. తరువాత నాకి గడ్డలొచ్చి జ్వరం వచ్చేది ఎప్పుడో. అది కూడా నేను అమ్మ చెప్పిందే అని నేను దాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఇంకోటి పెళ్ళయింది. అమ్మ వంశం మళ్ళా కొడుకు పుడితే అది రుణానుబంధం అట్లా వస్తుంది గదా! అట్లా రాకుండా ఏమైనా ఉంది అంటే, లేదు నీకు వంశము ఉండదు. నీకు 2 ఆడపిల్లలు పుడతారు అని కరెక్ట్‌గా చెప్పిందామె. ఆ విధంగానే నాకు 2 ఆడపిల్లలు పుట్టినారు. వాళ్ళు కూడా చాలా భక్తి భక్తి షిరిడీ సాయిబాబా అంటే వాళ్ళకి చాలా భక్తి. ఎప్పుడూ పారాయణలు చేసుకుంటూ ఉంటారు. అమ్మ యొక్క ఆశీర్వాదమే అని నేను దాన్ని భావించినాను. మహాత్ములు చెప్పింది ఎప్పుడూ వృథా కాదు అని చివట మా అమ్మ జ్ఞానోదయం అయిన తర్వాత నాకే అవగాహన అయింది. నేను ఆమె ఎలా చెప్తే అలానే నాకు జరుగుతున్నాయి. అలానే నేను అనుభవిస్తూ సాధనను ముందుకు నడుపుకుంటూ ఆ స్థితిలోనే వెళ్తూ ఉన్నాను. నాకి ఆ స్థితి ఆత్మ ఎక్కడికి అనే స్థితి చనిపోయినప్పుడు ప్రాణమా, ఆత్మ ఏది అని అది కన్ఫర్మ్ కాకున్నా గూడా ఏదో ఒక శక్తి నాలో ఎళ్ళిపోయి ఆ లోకాత్మం కలుస్తా ఉంది. అది నేను ముక్తి అని అనుకున్నాను. స్వామి,
మీరు ఒకసారి షిరిడీ వెళ్లారని తెలిసింది. అలాగే మీకు అక్కడ శివనేశ్వర స్వామి అని ఒకాయన ఉండేవారు. ఆయనతో మీకు పరిచయం ఉందా? మీతో ఏమన్నా మాట్లాడారా? ఆ మహానుభావుడి గురించి కాస్త ప్రేక్షకులందరితో కొంచెంలో ఆలోచిస్తున్నా. శివనేశ్వర స్వామి ద్వారకామాయి వెనక ఒక రూమ్ ఉండింది. ఆ రూమ్‌లో ఆయన పొద్దున్నే అన్ని ప్రదక్షిణలు చేసి, అంతా చేసి వచ్చి నేను 2, 3 రోజులు ఆయన్ని అబ్జర్వ్ చేసిన. తెలుగు మాట్లాడేవాడు తెలుగు వాళ్ళతో. ఓహ్! నాకు సంతోషం అనిపించింది. ఈయన తెలుగు మాట్లాడతాడు. ఏమైనా సలహాలు తీసుకోవచ్చు అని నేను ఆయన్ని చాలా చేస్తే ఆయన ఎప్పుడూ ప్రదక్షిణలు చేసేది. ద్వారకామాయిలో ప్రదక్షిణలు చేసేది. మళ్ళా భిక్షకెళ్ళిపోయేది. ఆ భిక్ష తెచ్చి అందరికీ పెట్టేది. తర్వాత సాయిబాబా నైవేద్యం ఇచ్చిండేటటువంటి భిక్ష ఆయనకిచ్చేవాళ్ళు. ఆ నైవేద్యము. దాన్ని తినే వరకు ఆయన భోంచేస్తా ఉండలే. ఆ సందులోనే నేను తెలుగు మాట్లాడినా, "ఏం బే" అంటే, "నేను ఇట్లా వచ్చినాను స్వామి, నా పరిస్థితి ఇది" అని శివనేశంతో స్వామొస్తే, "రా భోజనానికి పోదామని" నన్ను ఆ సందులోకి పిలుచుకొని పోయి, ద్వారకామాయి వెనకాల అక్కడ నన్ను కూర్చోబెట్టి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినాడు. "నీవిక్కడికొచ్చినావంటే పూర్వజన్మ సుకృతమయ్యా. బాబా దగ్గరికి ఎవరు రారయ్యా. నీవింత ఫ్రీగా వచ్చినావంటే ఆయన అనుగ్రహం ఉంది. బాబా అవతార పురుషుడు" అని కొన్ని విషయాలు చాలా చెప్పినాడు. నేను నా ధ్యానం గురించి అంతా చెప్పినాను. ఇట్లా భరద్వాజ మాస్టర్ గారు గూడా నాకి అంతకుముందు పరిచయం అయిండే భరద్వాజ మాస్టర్ నాకు. విద్యానగర్‌లో ఉన్నారు స్వామి అంటే, అవతార పురుషుడాయన. ఈ బాబా గారి అంశం కొంచెం ఆయనలో ఉంది. ఆయన చాలా పెద్దాయన, మహర్షి ఆయన అని చెప్పినాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తా ఉంటాను స్వామి అంటే, "నీవు వెళ్ళు, వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన చాలా మహాత్ముడు" అని చెప్పారు. చెప్పి కొన్ని విషయాలంతా తెలుగులో మాట్లాడి షిరిడీ గురించి ఎవరెవరొస్తారు, బాబా శక్తి ఏమిటి అని కొన్ని విషయాలంతా చెప్పినారు. నేను పోయినప్పుడు 4, 5 సార్లు శివనేశ్వర స్వామి దగ్గరే ఉన్నాను. ద్వారకామాయిలోనే నేను పండుకుంటా ఉంటే, అప్పుడింకా భరద్వాజ్ గారు నేను ఫస్ట్ పోయినప్పుడు భరద్వాజ్ గారు పరిచయం లేదు. తర్వాత పరిచయమైనప్పుడు 3, 4 సార్లు పోయుంటే, ఎన్నో సార్లు బాబా విగ్రహానికి లక్స్ సోపేసి తుడిసినాము సమాధి మీద. అప్పుడంతా 20 మంది, 25 మందే ఉండేవాళ్ళు నేను పోయేతప్పుడు. తర్వాత నేను ద్వారకామాయి బాబా వంట చేసినాడే పొయ్యి ఒకటుందక్కడ. ఆ పొయ్యి దగ్గరే నేను పండుకుంటా ఉంటే, ఆ విధంగా నాకి బాబా చాలా అవకాశాలిచ్చినాడప్పుడు. ఇప్పుడైతే రష్ అయింది కాబట్టి, ఇప్పుడు పోయేకి అవకాశం లేదు. అయినా నాకా అనుభూతి కలుగుతా ఉంటుంది పోయినప్పుడు షిరిడి. స్వామి, మీరు సాధననేది చేశారు. ధ్యానం అనేది చేశారు. అంటే ధ్యానం అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు ఏం చేసేవాళ్ళు? దానివల్ల మీకు ఏది ఉపయోగం కలిగిందో ఒక్కసారి ప్రేక్షకులందరితో పంచుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ధ్యానం అంటే మనసు ఏకాగ్రత పెట్టేదానికే ధ్యానం అంటారు. మనస్సు ఏకాగ్రత చెందాలంటే అది కూడా ఎన్నో జన్మల సంస్కారం ఉండాల. మనస్సు ఒక్క దగ్గర ఉండదు. ఎంత దాన్ని ఏకాగ్రతగా పెట్టకపోయినా సంకల్పాలు, సంకల్పాలు, ఒకదాని మీద, ఒకదాని మీద, ఒకదాని మీద వస్తాయి. కానీ అవి నిజం కాదు. మనకొచ్చే సంకల్పాలు నిజం కాదు. అన్నీ అబద్ధాలే వస్తా ఉంటాయి. ఆ అబద్ధాలనే ఊహించుకొనే దాని మీదే మనసు పోతుంది. ఎప్పుడైతే సాధకుడు దీని మీద ఇది దృష్టి పెడితే ఆ దృష్టిని చెడుగొట్టే దానికోసమో మనసు వేరే పక్క మరలి ఏదో సంతోషకరమైన విషయాలు అక్కడికి తీసుకొస్తది. అప్పుడు దాని మీద వెళ్ళిపోతుంది గానీ మనసు, దీని మీద ఉండదు. ఊరికే కూర్చుంటాం ధ్యానంలో. దాన్ని ఆలోచన చేస్తా ఉంటుంది గానీ, గమ్యాన్ని చేరే ఆలోచన చేయదనమాట. దానికి ఎంతో సాధన ఉండాలా. దాన్ని జ్ఞాపకం పెట్టుకునే ఉండాలా. ఓహ్! మాయ మనకి ఇలా విధంగా చేస్తుంది మనసు అనే మాయ. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా అని చాలా, 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 చాలా ప్రయత్నం చేస్తే చీములు పుట్టల్లో నుండి వచ్చినంత సంకల్పాలు వస్తా ఉంటాయి. ఒక్కోటి దాన్ని అధిగమించకే కాదు ధ్యానంలో చాలా పటుత్వము, చాలా ఇదుంటే గానీ దాన్ని సాధించేకి కాదు. ఆ సంకల్పాన్ని ఎగురుకొట్టేకి కాదు. కానీ అలానే పోదామంటే అది అట్లే ప్రాక్టీస్ అయితే ఇంక దాంట్లోనే ఉండిపోతాము. కానీ దాన్ని అరికట్టి ధ్యానం వైపుకి వెళ్ళి మనసును నిర్మలంగా ఉంచుకుంటే తప్ప ఖాళీ ఉంచేయాలంతే మనసుని. ఖాళీ ఉంచి మనలో ఏమున్నది అనేది మనం చూసుకోవాల. మన అంతరాత్మను చూసుకోవాల. లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏమిటి అనేది చూసుకుంటే
అప్పుడు అది ఆత్మరూపంగా మనకు కనబడుతుంది. అది అంతరాత్మ అంటారు. అంతరాత్మను చూడుకునింది యా విగ్రహంలోని దేవుడిని చూడలేవు. ఎక్కడ దేవుడిని చూడలేవు. ఆ ధ్యానం కుదిరాక ఏం చేయాలంటే నామస్మరణ చేయాల. నాకు కలిగిన అనుభవం నామస్మరణ చేయాల. నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ. ఆ నామస్మరణ అంటే ఆ నామస్మరణ చేస్తూ, 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 చేస్తూ అది ఒక ఆకారాన్ని పొంది ఆ స్థితిని మనం తీసుకెళ్ళేదానికి, మనసు నిలవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు స్మరణ అనేది చేయనే చేయాల. ఆ స్మరణ లేకుంటే ఏం చేసేకి లేదు. ఇప్పుడు చూడండి, మన నారద మహర్షి నారాయణ నారాయణ అనే ఆయన ఆ స్థితిలోకి వెళ్ళినాడు. ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అనే ప్రత్యక్షమైనాడు. మళ్ళా మన భక్త తుకారాము విఠల్‌ని విఠల్, 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 విఠల్ అనుకుంటూ ఆయన విఠల్ దర్శనం చేసుకున్నాడు. తరువాత మన ఎందరో భక్తులు కనకదాసు వీళ్ళంతా నామస్మరణ వల్లే మహాత్ములైనారు. నామస్మరణ వల్లే దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అది నా అనుభవం గూడా. ఆ నామస్మరణ చేస్తూ, 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 చేస్తూ లయమైపోతుంది. ఏ సాధకుడు అయినా గాని, ఏ నామాన్నైనా గాని, నామాన్నే ఉచ్చరిస్తూ, 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 ఉచ్చరిస్తూ మనసు లయమయ్యేకి నామస్మరణ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత శ్వాస మీద ధ్యాస గూడా అంతే. మన ఎందరో మహాత్ములు శ్వాస మీద ధ్యాస గురించి చెప్పినారు. అది గూడా ఒక సాధనలో ఒక సాధనే. నేను ఆ ధ్యానం చేసుకుంటూను ఉన్నాను. అన్నీ ఏ ఏ సాధనలో ఏమేముంది అనేది నేను అన్నీ అనుభవించినాను. అయినా ధ్యానం అంటే స్మరణ. స్మరణ చేస్తూ ఉంటే ధ్యానం అదంతకదే అయితుంది. అది ఎట్లా అంటే మన శరీరంలో ఉండేటటువంటి మలినమంతా అది తీసేస్తుందనమాట ఆ స్మరణ. తీసేసి, తీసేసి, తీసేసి ఇది మంత్రపిండం అయిపోతుంది. అప్పుడు మనకి అనుభవాలన్నీ కలుగుతాయి. ఆ ధ్యాన స్థితి అనేది మనకి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ స్మరణ చేస్తూ ఏదో ఒక నామాన్ని దాన్నే స్మరణ చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే నీకు గూడా ఒక దశ, ఒక ధ్యాన స్థితి అనేది కలుగుతుంది అని నా నమ్మకం. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ప్రేక్షదేవుళ్ళందరికీ నమస్కారం. మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్ని ఏదో చూపిస్తున్నామని చెప్పి వారికి తెలియజెప్పండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం. మర్చిపోకుండా ఇంకొకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ, ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా ఛానల్కి అందించండి. నమస్కారం.